బ్రష్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము మానకుండా బ్రష్ చేస్తేనే మన నోరు దుర్వాసన లేకుండా ఉంటుంది. ఒకరోజు కానీ నువ్వు బ్రష్ చేయకుండా ఉన్నావు అనుకో, ఏమొస్తుంది? పండ్లు కడగకపోతే, మళ్ళీ పండ్లు కడగకపోతే ఏమవుతుంది? నోరు వాసన వస్తుంది. ఒకవేళ ఒకరోజు మానేస్తే వాసన వస్తుంది, 10 రోజులు మానేస్తే పుచ్చిపోతాయి పండ్లు కూడా. మానకుండా మనము ఈ పనులన్నీ కూడా చేస్తూ ఉంటాం. అలాగే దేవుణ్ణి అంగీకరించిన మనము బైబిల్ గ్రంథంలో కూడా మనకు కొన్ని పనులు రాసి పెట్టాడు. ఏంటివంటే మానకుండా చేయాల్సిన విషయాలు దేవుడు కొన్ని పెట్టాడు. హల్లెలూయా చెప్తాం అందరం గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అవి మానకుండా కొన్ని వాక్యాలు ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. ఏంటంటే ఇప్పుడు జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు కొన్ని పనులు మానకుండా చేస్తూ ఉంటారు. ఎందుకంటే జీవనం సాగడం కోసం. అదేవిధంగా బైబిల్ గ్రంథంలో మన ఆత్మీయ జీవితం సాగడం కోసం కొన్ని విషయాలను ప్రభు రాసి పెట్టాడు. అయితే ఈరోజు నూతన సంవత్సరంలో మనం ఏం చేయాలంటే గతించిన సంవత్సరాలన్నీ వదిలేసి ఈ నూతన సంవత్సరంలో మనం ఒక తీర్మానానికి రావాలి. హల్లెలూయా హల్లెలూయా గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ఇప్పుడు నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టాం. ఏదైనా ఒక నిర్ణయాన్ని మనం తీసుకున్నామా? ఆలోచించండి. కొందరు కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటారు. 2024 సంవత్సరంలో ఫుల్గా తాగేవాడిని 2025 సంవత్సరం నుంచి కొంచెం తగ్గియాలా అంటే కొందరు కొన్ని తీర్మానాలు తీసుకొని ఉంటారు. 24వ సంవత్సరంలో ఆరాధనకు ప్రతి వారం వచ్చినాను, 25వ సంవత్సరంలో వారం మార్చి వారం రావాలా అని కొందరు తీర్మానం తీసుకొని ఉంటారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క తీర్మానం తీసుకొని ఉంటారు. ఎప్పుడు? నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేటప్పుడు. అయితే ఈరోజు మనం ధ్యానించే వాక్యం ఏంటంటే మానకుండా ఈ 2025 సంవత్సరం నుంచి కొన్ని దేవుని వాక్యం మనకి ఏం సెలవిస్తుందో వాటిని మనం చేయాలి. హల్లెలూయా హల్లెలూయా. అయితే మనం మొదటిగా చదువుకుందాం. ఏం చేయాలి? మొదటిగా మనము ఏం చేయాలి మానకుండా అంటే, దయచేసి బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్ ఓపెన్ చేసి చదువుదాం. ఎప్పుడైతే మనం బైబిల్ ఓపెన్ చేసి చదువుతామో మనకు అన్ని విషయాలు అర్థమవుతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. మన జీవితంలో ఈ 2025 సంవత్సరంలో మానకుండా అంటే ఆపకుండా చేయవలసిన పనులు ఏంటంటే, నెంబర్ 1, కొందరు మానుకొనుచున్నట్టుగా చాలు సమాజముగా కూడుట మానక. ఏమర్థమైంది ఈ వాక్యము? ఏమర్థమైంది? చదువుతానే. సమాజముగా కూడుకొనుట మానక. సమాజం అంటే అర్థం ఏంటి? ఇద్దరు కన్నా ఎక్కువగా కూడడమే ఒక సమాజం. సమాజం అంటే ఒక గ్రూప్, ఒక సహవాసం. అయితే ఈ సహవాసంగా కూడటం అనేది మానకూడదు. హల్లెలూయా 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 చెప్పినప్పుడు ప్రభువుని అందరం కూడా గట్టిగా స్తుతిద్దాం. ఈ మానక మనం ఏం చేయాలంటే సహవాసంగా కూడాలి. హల్లెలూయా. సహవాసంగా దేనికని కూడాలి? మనము ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామాన్ని గణపరచడానికి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే గారు వచ్చారనుకోండి, అక్కడ చాలా మంది జనం సమకూడతారు. దేనికని? ఆయన వస్తున్నప్పుడు ఆయన్ను గణపరచడానికి, చప్పట్లు కొట్టడానికి, ఆయన గణపరచడానికి చాలా మంది ఒక సమాజంగా కూడతారు. ఎక్కడైతే ఎమ్మెల్యే గారు అడుగు పెడతా ఉంటారో ప్రతి చోట కూడా మానకుండా కొందరు అక్కడ చేరుతూ ఉంటారు. దేనికంటే ఆయన గొప్ప చేయడానికి. అదేవిధంగా మనం కూడా సమాజంగా కూడటం దేనికంటే మానకుండా ప్రభువుని స్తుతించడానికి. హల్లెలూయా హల్లెలూయా. 2024 సంవత్సరాల వరకు దేవుడు నిన్ను కాపాడి ఈ 2025 సంవత్సరంలోకి నిన్ను అడుగు పెట్టడానికి కృప చూపిన దేవుణ్ణి నువ్వు గణపరచడానికి, సమాజంగా కూడడానికి మనం రావాలి. హల్లెలూయా. దేనికి రావాలి? మనము దేవుణ్ణి గణపరచడానికి సమాజంగా కూడుకోవాలి. ఇప్పుడు ప్రతిరోజు ముఖం కడకపోతే, బ్రష్ చేయకపోతే పండ్లు ఎలా వాసన వస్తుందో, అలాగే ఈ ఆదివారము సమాజంగా కూడుకోలేదు అనుకోండి, మన ఆత్మీయ స్థితికి కూడా పుచ్చిపడుతుంది. ఇప్పుడు బ్రష్ చేయకపోతే పండ్లు ఎలా పుచ్చిపడతాయో అలాగే మన ఆత్మీయ స్థితికి కూడా పుచ్చు స్టార్ట్ అయిపోతుంది. దేనికంటే సమాజంగా కూడట్లేదు కదా ప్రభుని గణపరచడానికి.
సమాజంగా కూడుకోవడానికి బయట అయితే చాలా ఫ్రెండ్స్, ఇతరులు పక్కన ఉన్న వాళ్ళతో కలిసి రోజు మానకుండా ముచ్చట్లు చెప్తాం, కానీ సమాజంగా కూడడానికైతే చాలా ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటారు. అందుకే ప్రభు అంటాడు, సమాజంగా కూడుకోవడానికి 6 రోజులు నువ్వు పని చేసుకో, 7వ రోజు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలా? స్త్రీలు ఏం చేయాలి? 6 రోజులు వర్క్ చేసిన తర్వాత 7వ రోజు ప్రభు దగ్గరికి రావాలి. ఇది మనకొక కట్టడ, ఇదొక మనకు రూల్. ఏంటది? సమాజంగా కూడుకోవాలి 7వ రోజున ప్రతి ఒక్కరు కూడా. అయితే ఇప్పుడు సమాజంగా కూడుకోవడం అనే విషయాన్ని ఇతరులకు చెప్పేదానికన్నా సమాజంగా కూడుకునే వాళ్ళని ఏ విధంగా విడదీద్దామా అనే ఉద్దేశంతో ఉంటారు జనాలు, కాదా? ఇప్పుడు సమాజంగా కూడుకోవడానికి చాలా కష్టం మాట్లాడే అంతా కూడా. అది సమాజంగా కూడుకోవడం వాళ్ళందరినీ విడదీయడానికి అయితే చాలా ఈజీ. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తా ఉంటే, సమాజంగా అంటే ఐక్యత కలిగి కూడుకోవడం అనేది మానకూడదు మన జీవితంలో. హల్లెలూయా. ఏం మానకూడదు మన జీవితంలో? ఐక్యత కలిగి సమాజంగా కూడి దేవుణ్ణి స్తుతించుట మానకూడదు. హల్లెలూయా. అయితే చదివిన వాక్యంలో ముందు ఒక పదం ఉంది. ఏంటంటే, వాళ్ళు మానినట్టుగా నువ్వు మానక. ఎవరు మానినట్టుగా? ఇప్పుడే మన మనసులో ఒకటి తగిలి ఉంటుంది, వాడు రాలేదే, ఇంక నేను పోకపోతే ఏమవుతుందిలే, నన్ను ఏం పాస్టర్ గారు ఏమన్నాడు కదా. అదే కదా అక్కడ చదివిన వాక్యము. ముందు వాక్యం చదువుదాం ఒకసారి, ఆ లైన్ ముందే. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక. కొందరు మానుకొనుచున్నట్టుగా. కొందరంటే ఇప్పుడు సంఘంలో ఎంతమంది ఉంటారు? 5 మంది బుద్ధి కలిగిన కన్యకులు ఉన్నారు, 5 మంది బుద్ధి లేని కన్యకులు ఉన్నారు. ఇప్పుడు ఆ 10 మంది కలిసి ఒక సంఘమే. ఈ 10 మందిలో ఎలా ఉంది మనస్తత్వము? 5 మంది మాత్రము వాళ్ళు వచ్చినా రాకపోయినా ప్రభువుని స్తుతించడానికి వాళ్ళు వాళ్ళ ఆత్మీయ స్థితిని ఎప్పుడు కూడా మండిస్తూ ప్రభు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ కొందరు ఏం చేస్తూ ఉన్నారు? నూనె లేకుండా దేవుడు వచ్చే సమయానికి ఆగిపోతూ ఉన్నారు. అంటే బుద్ధి లేని వాళ్ళు, బుద్ధి కలిగిన వాళ్ళు సమాజంలో ఉంటారు. హల్లెలూయా. అయితే మనం వాడు రాలేదు వీడు రాలేదని మనము అనుకోకుండా మనం ఏం చేయాలంటే, ఖచ్చితంగా సమాజంగా కూడుకోవడం అనేది మనం చేయాలి. ఆమేన్. ఏం చేయాలి? మనము ఏం చేయాలి? ఏం చేయాలి? సమాజంగా కూడుకోవడం మానకూడదు. ఈ 2025 సంవత్సరంలో సమాజంగా కూడుకోవడం అనేది మనం మానకూడదు. హల్లెలూయా. గట్టిగా చేతులెత్తి అందరం చెప్దాం, హల్లెలూయా, హల్లెలూయా. భోజనం చేయడానికి అందరం కూడా ఏం చేస్తాం? అన్నం తినడానికి ఏం చేస్తాం? 2 చేతులు మడతేసి పెట్టుకుంటే భోజనం నోట్లోకి వెళ్ళిపోద్దా? చెప్పాలా? భోజనం చేయడానికి ఒక రూల్ ఉంది. ఏంటి ఆ రూలు? చెయ్యి కడగాల, పిసకాల, అన్నం తినాలి. హల్లెలూయా చెప్పడానికి కూడా ఒక రూల్ ఉంది. చేతులు ఎత్తి అందరం కూడా హల్లెలూయా చెప్ప. దేనికి తగిన రూల్స్ దానికి ఉన్నాయి. మనం చేయలేదనుకో మనకు ఇంట్రెస్ట్ లేకుండా పోతుంది. గనుక మనం ఏం చేయాలి? సమాజంగా కూడుకోవడం మానకూడదు. నెంబర్ 1, ఈ సమాజంగా కూడుకోవడం వల్ల మాకేం ఉపయోగం నాయన, కానుకలు నీకు వస్తాయి కదా అనే ఉద్దేశం మనలో ఉండొచ్చు. కానీ దీనికన్నా సమాజంగా కూడుకోవడం వల్ల నీకు కలిగే ఉపయోగం ఏంటంటే, నెంబర్ 1 చదువుదాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం. దయచేసి అందరం బైబిల్ ఉన్న వారంతా కూడా ఓపెన్ చేద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 1 నుంచి 4 విషయాలు ఉంటాయి, అక్కడ చదువుదాం ఒకసారి. అందరూ ఒక చోట కూడి ఉండిరి. ఎవరందరూ? ఒక సమాజం, ఒక గ్రూప్, జన సమూహం అంతా కూడా ఒక చోట కూడి ఉండిరి, కూడుకొని ఉన్నారు. దయచేసి అందరు నన్ను చూడాలి. కూడుకొని ఉన్న తర్వాత ఏం చేశారు వాళ్ళు? వాళ్ళు కూర్చున్న ఇల్లంతయు నిండెను. ఇప్పుడు ఇది కూడా దేవుని ఇల్లు. ఆమేన్. ఇదేంటి? దేవుని ఇల్లు. తర్వాత మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా ఏమని గ్రహించాడు? అక్కడ సమాజంగా కూడి ప్రభుని స్తుతించిన వాళ్ళకి ఏమని గ్రహించాడు? దేవుని ఆత్మను అనుగ్రహించాడు.
ఇంకొకటి వాక్ శక్తిని అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక ప్రశ్న, మీలో ఎంతమందికి వాక్ శక్తిని దేవుడు అనుగ్రహించాడు? వాక్ శక్తి అంటే ఏంలే, సోది మాటలు చెప్పడం కాదు, దేవుని గురించి చెప్పడము, దేవుని మాటల గురించి చెప్పడము వాక్ శక్తి. అందుకే పేతురు వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత పేతురు అంతకుముందు ఎప్పుడు కూడా బోధించలేదు. ఎప్పుడైతే వాక్శక్తిని పొందుకున్నాడో ఆయన చెప్పే వాక్యాన్ని విని 3,000 మంది మార్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదంతా ఎట్లా కలిగిందంటే వాళ్ళు సమాజంగా కూడి ఆరాధించడం వల్ల ప్రతి ఒక్కరు ఆత్మను పొందుకున్నారు. పొందుకున్న తర్వాత వాళ్ళ కలిగిన వాక్శక్తితో మాట్లాడుతూ ఉంటే జనాలందరూ కూడా ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మరి నువ్వు ఆత్మశక్తిని వాక్శక్తిని పొందుకొని ఉన్నావా? పొందుకొని ఉన్నామా? ఒకసారి మనం ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు సమాజంగా కూడుకుంటావో అప్పుడే ప్రభు నీకు వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్శక్తిని నీకు అనుగ్రహిస్తాడు. రెండోదిగా ఆయన ఆశీర్వాదాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడు? దయచేసి అందరూ కూడా అలర్ట్గా నా వైపు చూడాలి. నాకెందుకులే, ఏదో ఆయన చెప్పుకుంటా ఉన్నారులే, నా పాటికి నేను కూర్చొని ఉన్నాలంటే వేస్ట్. ఖచ్చితంగా ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, మీకు ముందు చెప్తే అర్థమవుతుంది. ఏం చేయాలంటే సమాజం కూడుట ద్వారా మనకు దేవుడు ఏమనుగ్రహిస్తాడంటే వాక్శక్తిని అనుగ్రహిస్తాడు. రెండోదిగా ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు ఆశీర్వాదం అనగానే ఏం ఆశీర్వాదం? ఆత్మీయ స్థితిలో ఆశీర్వాదం ఉంది, భూమి మీద మనకు కావలసిన వస్తువుల్లో ఆశీర్వాదం ఉంది, ఐక్యంగా కూడుటలో కూడా ఆశీర్వాదం ఉంది. అంటే రకరకాల ఆశీర్వాదాలు బైబిల్లో దేవుడు ఉంచాడు. చదువుదాం ఆ ఆశీర్వాదాలు ఏంటో అనేది. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1 నుంచి 6 వచనాలు ఉంటాయి. అక్కడ చదువుదాం. ఏం ఆశీర్వాదాలు ప్రభు మనకు అనుగ్రహిస్తాడు? ఎప్పుడు? సమాజంగా కూడినప్పుడు మాత్రమే దేవుడు మనకు కొన్ని ఆశీర్వాదాలు ఇస్తాడు. ఏంటవి? నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞాపించిన ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త జన్ముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. ఈ 2025 సంవత్సరంలో సమాజంగా కూడిన నువ్వు దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను, ఆయన కట్టడలను విని నడుచుకున్నప్పుడు ప్రభు నిన్ను ఏం చేస్తాడంట? హెచ్చిస్తాడు. ఎక్కడ హెచ్చిస్తాడు? జనముల అందరికంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము దేవుని మాట ప్రకారం నడిచిన తర్వాత చివరికి అబ్రహాముకున్నంత ఆస్తి, అంత ఆశీర్వాదం ఇంకెవరికి ఇవ్వలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఈ అబ్రహాము దేవుని మాట ప్రకారం నడిచాడు కనుకనే ప్రభు ఆయనకి ఏమిచ్చాడు? సమస్త భూమి మీద ఉన్న సమస్త జనులందరికంటే గొప్ప ఆశీర్వాదాన్ని ప్రభు అనుగ్రహించాడు. అలా మనల్ని ప్రభు హెచ్చుగా ఉంచాలంటే మనం ఏం చేయాలంటే ఆయన కట్టడలను అనుసరించి నడిచినప్పుడే మనకు దేవుడు అలాంటి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. హల్లెలూయా. రెండో విషయం చదువుదాం. నీవు దేవుడని యెహోవా మాట వినిన ఎడల దీవెనలన్నీ నీ మీదకి వచ్చును. ఏమొస్తాయి? దీవెనలన్నీ కూడా మనకు వస్తాయి. ఎప్పుడు? దేవుని మాట ప్రకారం మనం నడిచినప్పుడు. నీవు పట్టణములో దీవించబడుదవు, పొలములో దీవించబడుదవు. ఇప్పుడు ఇక్కడ ఆలోచిద్దాం. మనం దీవించబడాలని ఏం చేస్తూ ఉంటాం? ఆదివారం కూడా పంట పొలాలు చేస్తూ ఉంటాం, లేదా ఉద్యోగం చేస్తూ ఉంటాం, లేదా బిజినెస్ చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఏమంటా ఉన్నాడంటే నువ్వు 6 రోజులు పనిచేసి 7వ రోజు వచ్చి ఆయన కట్టలను అనుసరించి నువ్వు నడిచినప్పుడు ఎక్కడెక్కడ ఆశీర్వదిస్తా అంటున్నాడు అక్కడ ప్రభు? పట్టణంలో ఉంటే నిన్ను పట్టణంలో ఆశీర్వదిస్తాడు, పొలములో దీవింపబడదు. పొలములో అంటే నువ్వు చేసే పనిలో, నువ్వు చేసే వ్యవసాయంలో కానీ దీవించబడాలంటే ఏం చేయాలి? ఆయన మాటలు అనుసరించి నడచాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కిటెద్దులు, నీ గొర్రెలు, మేకలు మొత్తం దీవించబడాలంటే మొదటిగా ఏం చేయాలంటే మానక సమాజంగా కూడాలి. కూడిన నువ్వు దేవుణ్ణి స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా ప్రభు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తూ వస్తాడు. మనకున్న
ప్రతి విషయాల్లో కూడా. ఎప్పుడైతే సమాజంగా నువ్వు కూడుకుంటుంటావో ప్రభు దగ్గర, అప్పుడు ప్రభు నిన్ను దీవిస్తూ ఉంటాడు. తర్వాత ఆయన కృప నిత్యం నీకుంటుంది. ఏముంటుంది? నిద్రపోయే వాళ్ళు కూడా అందరం కలిసి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నిద్రపోతానే ఉన్నాం. ఏం చేస్తూ ఉన్నాం మనము? అందరం నిద్రపోతానే ఉన్నాం. ఆ నిద్ర ఏదో ఇంట్లోనే పోతే పోలే, ఆ నిద్ర ఏదో మనం ఇంట్లోనే పోతే పోలే. దయచేసి ఏమనుకోవద్దు, అందరం కూడా ప్రభు వాక్యాన్ని విందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ప్రేమతో చెప్పడమే కానీ నాకేదో మీరు పడనట్లుగా కాదు, కానీ మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. అయితే ఆయన కృప కూడా మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే సమాజంగా కూడుంటామో. చదువుదాం కీర్తనలు 133వ కీర్తన 1, 2, 3 విషయాలు ఉంటాయి అక్కడ. చదువుదాం. కీర్తనలు 133వ అధ్యాయం. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదిగా కారిన పరిమళ తైలము. చదువు. అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె నుండును. సియోను కొండల మీద దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండును. హల్లెలూయా. ఇప్పుడు సమాజంగా కూడుకొని ఉండటం ద్వారా ఏం చూసాం? అక్కడ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. రెండవదిగా ఆయన కృపను పొందుకుంటాం. ఆయన కృప మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? సమాజంగా ప్రతి ఒక్కరు కూడి ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా. ఆయన కృప ఎలా ఉంటుందంటే మీకు బాగా అర్థం అవడం కోసం, కరోనాలో చాలామంది కరోనా వ్యాధితో బాధపడి చనిపోయారు లేదా? అక్కలు నన్ను చూడండి, అక్కలు అన్నలారా నన్ను చూడండి. కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు లేదా? చనిపోయారు. మనకు కూడా కరోనా వచ్చింది, రాలేదా? ఎంతమందికి వచ్చింది కరోనా వ్యాధి? చేతులెద్దాం. హల్లెలూయా. దాదాపు అందరికి వచ్చేవాడు. కానీ మిగతా వాళ్ళందరూ పోయారు, మనం మాత్రం జీవిస్తూ ఉన్నాం. ఇప్పుడు నువ్వు జీవిస్తున్నావన్నా చనిపోవాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే ఏది కూడా జరగదు. నీకు రోగం రావాలన్నా ఆయన ఆజ్ఞ లేనిదే రాదు. నువ్వు అనుకుంటుంటావు కానీ ప్రభు దగ్గరికి వచ్చాను నాకు రోగాన్ని ఇచ్చాడని, కానీ నువ్వు చేసే క్రియలను బట్టి నీకు వస్తాయి అంతే. కానీ నువ్వు దేవునికి ఇష్టడుగా నువ్వు జీవించినావనుకో, అంత రోగం వచ్చిన యోబు బాగుపడ్డాడు, లాస్ట్కు దేవుడు ఆశీర్వదించాడు. ఆ విధంగా మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. అయితే ఈ కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు, కానీ మనం జీవించి ఉన్నామంటే ఆయన కృపే. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా. మనకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడంటే ఆయన కృపే, అంతే కదా? లేకుంటే డాక్టర్స్ కృపన? డాక్టర్స్ ఏం చేయలేరు. దేవుని కృప అనేది మనకు లేకపోతే మనం జీవించలేం. అందుకే ఆయన కృప ద్వారానే మనం జీవించగలుగుతున్నాం. హల్లెలూయా. అందుకే మనకు దేవుని కృప పొందుకోవాలంటే మనం ఏం చేయాలంటే ఆయనకు చేయాల్సిన ఆ యొక్క ప్రార్థన లేదా ఆయన దగ్గర చేరాల్సిన ఆ దినము మనం ఖచ్చితంగా సమాజంగా కూడుకోవాలి. ఇది మనం చేయాల్సిన విషయం. ఈ 2025 సంవత్సరంలో మనం ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఒక ఆయన ఇశ్రాయేల్ ప్రజలంతా కూడా అరణ్యంలో బయలుదేరి వెళ్తూ ఉంటే ఆ రోజు ఒక వ్యక్తి మాత్రం కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు విశ్రాంతి దినం ఆ రోజు ఏం చేయాలంటే మీకు అర్థం అవడం కోసం యువతలు ఉన్న టవల్ తీసి యువతలు కూడా వేయకూడదు. అంటే అంత ఖచ్చితంగా ఉంటారు, ఏ పని కూడా చేయకూడదు. అందరు నన్ను చూద్దాం, దయచేసి నన్ను చూద్దాం. ఇశ్రాయేల్ ప్రజలందరూ అరణ్యంలో ఉంటే ఒకడు వచ్చి కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు. ఏ రోజు అంటే విశ్రాంతి దినం. ఆ రోజు ఏరుకుంటా ఉంటే అక్కడున్న ప్రజలందరూ కూడా వీడు కట్టెలు ఏరుకుంటా ఉన్నాడని చెప్పి ఆయన మోషే అహరోన్ దగ్గరికి తీసుకెళ్తారు. అహరోన్ దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలో తెలియక కొంతసేపు తర్వాత ప్రభువు వాళ్ళకు ప్రత్యక్షమై వానికి మరణ శిక్షను విధించు అన్నాడు. దేనికి విధించమన్నాడు ప్రభు అంటే? ఇప్పుడు దేవుడు చెప్పిన మాటను అంగీకరించలేదు. 6 రోజులు పని చేసుకొని 7వ రోజు మనం దేవుణ్ణి అనుసరించరా అంటే ఒకడేమో కట్టెలు ఏరుతా ఉన్నాడు,
లేదా? చదువుదాం ఆ విషయం. ఒకడు కట్టెలు ఏడుతా ఉన్నాడు. నిర్గమకాండం 20వ అధ్యాయం 8వ వచనం చదువుదాం ఒకసారి. జ్ఞాపకం ఉంచుకొనుము, 6 దినములు నువ్వు కష్టపడి నీవైనను నీ కుమారులవైనను కుమార్తె అయినను నీ దాసుడైనను నీ దాసి అయినను నీ పశువైనను నీ ఇంట్లో ఉన్న చుట్టమైనను. పరదేశం అంటే ఎవరంటే ఇంకొక ఊరిలో జీవిస్తూ ఉంటాడు కదా, జీవనం సాగిస్తూ. నీ ఇంటికి వచ్చిన చుట్టం కూడా ఏం చేయాలా? ఏ పని కూడా చేయకూడదు. ఎప్పుడు? ఆదివారం చేయకుండా 7వ దినమును విశ్రమించాను. హల్లెలూయా. ఇప్పుడు మన పాపలు ఎక్కడున్నారు? మన బాబులు ఎక్కడున్నారు? మన ఇంట్లో ఉన్న వ్యక్తులందరూ ఎక్కడున్నారు? పిల్లలు, పెద్దలు అందరూ ఎక్కడున్నారు? సరే ఆలోచించండి. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తా ఉండంటే, పిల్లలు, పెద్దలు, కుటుంబంలో ఉన్న పశువులు, నీ ఇంటికి వచ్చిన చుట్టము అందరూ కూడా ఏం చేయాలా? 7వ దినాన ప్రభువుని స్తుతించాలి. అయితే ఈరోజు చుట్టం రాకూడదు, వాడిని చూసుకుంటా వడలేసుకుంటా మనం ఇంట్లో ఉంటాం, లేదా? నేనేం చెప్పట్లేదు, నా సొంతంగా ఏ మాట కూడా నేను చెప్పను, అన్నీ కూడా బైబిల్లో ఉండేది మనం వివరించుకుందాం. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అందరిది చుట్టం వచ్చి ఉంటాడు, ఇంక వానికి చేసుకుంటా కూర్చుంటాడు ఎవడైనా సరే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తా ఉందంటే, నీ ఇంటికి వచ్చిన చుట్టాన్ని కూడా నువ్వు డైరెక్ట్గా మందిరానికి తీసుకురావాలి ప్రభుని స్తుతించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు ప్రభు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. అదేగా నువ్వు నీ చుట్టానికి పని చేసుకుంటా కూర్చున్నావు అనుకో, ఇప్పుడు దేవునికి చుట్టానికి ఇద్దరికి నువ్వు ఎవరిని గౌరవించినట్టు అవుతుంది? అక్క, ఎవరిని గౌరవించినట్లు అవుతుంది? చుట్టాన్ని గౌరవించినట్టు. ఇప్పుడు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. ఇప్పుడు నువ్వు ఎవరికి ఇష్టమై ఉన్నావు? నీ పరదేశికి ఇష్టమై ఉన్నావు కనుక నువ్వు ఇంట్లో కూర్చొని ఉన్నావు. అందుకే దేవుడు సమాధానాన్ని ఇవ్వడు. ఆయనకి ఇష్టమైన మనుషులు ఏం చేస్తారంటే, 6 రోజులు పనిచేసి 7వ రోజున ప్రభు సన్నిధి చేరి స్తుతిస్తారు. అట్లా మనం ఏం చేయాలంటే సమాజంగా కూడుకోవడం మానకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. గనుక వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఏం చేయాలంటే, మొదటిగా సమాజంగా కూడుకోవడం మానుకోకూడదు. రెండవదిగా చదువుదాం. చాలేను ఆయన తొందరగా అయిపించిపోను ఆయన అన్నట్టుగా ఉంది మొఖాలు చూస్తా, కొందరు మొఖాలు చూస్తా అంటే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం చదువుదాం. మొదటిగా మనం ఏం చేయాలంటే, మానక ప్రభు సన్నిధిలో స్తుతించడానికి సమాజంగా కూడుతూ ఉండాలి. రెండవది ఏంటి? ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. చాలు. ఎడతెగక ప్రార్థన చేయడం అంటే ఏంటి? నాన్ స్టాప్, మానకుండా కంటిన్యూస్గా ప్రభువుని స్తుతించడం, ఎడతెగక ప్రార్థన చేయడం. హల్లెలూయా, హల్లెలూయా. మానక మనం ఏం చేయాలి? ఎడతెగకుండా ప్రభువుని ప్రార్థన చేయాలి. యేసన్న గారంట ప్రతిరోజు ప్రార్థన చేసుకునేవాడంట. పొద్దున రెడీ అయ్యేసి ఒకరోజు ఒక ముసలాయన వచ్చిందంట ఆయనతో మాట్లాడడానికి వచ్చేసరికి యేసన్న గారు, నాయన ఎక్కడికి తిరుగుతూ ఉన్నారు అందరూ, నాకు అర్థం అవ్వట్లేదు, బయటికి లోపలికి. ఓకే. యేసన్న గారు ప్రార్థన చేద్దామని ఒక ఉదయకాల సమయంలో రెడీ అయ్యి ఆయన కూర్చొని ఉన్నాడంట. ఒక వ్యక్తి వచ్చాడంట ఆయన దగ్గరికి మాట్లాడడానికి. ఈయన ఎప్పుడు పోతాడో మనం ప్రార్థన చేసుకుందామని యేసన్న గారు అనుకుంటా ఉండి ఆయన సాయంత్రం దాకా పోలేదంట ఆయన వదిలిపెట్టి. సరే, అలాగే 2వ రోజు కూడా ఈయన ప్రార్థన చేసుకుందామని కూర్చుండేటప్పటికి రెడీ అయ్యి ఆ ముసలాయన మళ్ళా వచ్చిండంట మాట్లాడడానికి. అంటే ఈ ముసలాయన దేనికి వస్తూ ఉన్నాడంటే, యేసన్నతో మాట్లాడడానికి వస్తూ ఉన్నాడు. 3వ రోజు యేసన్న గారు ఆయన హృదయంలో అనుకున్నాడంటే, ఏమని అంటే, ఈరోజు ఈ వచ్చిన ముసలాయన్ని 2-3 గంటలు కూర్చోబెట్టి ప్రార్థన చేయించాలనుకున్నాడంట. సరే అని చెప్పి యేసన్న గారు రెడీ అయ్యేసి
ఇంకా ప్రార్థన కూర్చుందామని కూర్చుండే సమయాన ఈ ముసలాయన వచ్చిండు. వచ్చిన తర్వాత ఈ ముసలాయన లేదా ఎవరైనా ఒక వ్యక్తి వచ్చిన తర్వాత ఏం చేశాడంటే, నాయన రారా కూర్చొని ప్రార్థన చేద్దాం అన్నాడంట. ఎవరు? యేసన్న గారు. అనగానే అయ్యా నాకు పని ఉంది బయట అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అంటే ఇప్పుడు ముందు 2 రోజులేమో యేసన్న గారితో మాట్లాడడానికి, సోది చెప్పడానికి చాలా గంటలు యేసన్నతో ఉన్నాడు. యేసన్న గారు ఎప్పుడైతే ప్రార్థన చేద్దాం కూర్చోరా నాయన అనగానే నాకు పని ఉందంటా ఉన్నాడు. ఈరోజు మనుషుల్లో జరిగేది కూడా అదే. ప్రార్థన అనగానే ఆసక్తి ఉండదు, ప్రార్థన అనగానే ఇంట్రెస్ట్ ఉండదు. ప్రార్థన చేయాలన్నా కూడా చాలా ఆసక్తి ఉంటేనే చేయగలుగుతాం. ప్రార్థన చేయడం మామూలు విషయం కాదు. మనం ప్రార్థన కూర్చున్నప్పటి నుంచి సాతాను మనసులో చెప్తా ఉంటుంది, మనసులో ఇంకెందుకు ప్రార్థన చేస్తూ ఉన్నావే, వాక్యమైనా చదువుకో, వాక్యాన్ని అయినా ధ్యానించు, కానీ ప్రార్థన చేయడానికి కూర్చుంటే సాతానుకు చాలా కోపం. ఎందుకంటే ప్రభుతో మాట్లాడడం అనేది సాతానికి ఇష్టం ఉండదు. ప్రభుతో మాట్లాడడం అనేది సాతానికి ఇష్టం ఉండదు. అందుకే మనం ఏం చేయాలంటే ఎడతెగకుండా ప్రార్థన చేయడం కలిగి ఉండాలి. హల్లెలూయా. అయిపోయింది అప్పుడు ఛార్జ్. ఏం కలిగి ఉండాలి మనము? ఏం కలిగి ఉండాలి? రెండో విషయం ఏంటి? ఇప్పుడు చదువుకునేది మనము ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. అందుకే దానియేలు గారు ఉన్నారు. దానియేలు గారికి ఒక ఇబ్బంది కలిగినప్పుడు ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? పైన రూమ్లోకి వెళ్ళి ప్రతిరోజు ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేస్తూ ఉన్నాడు మానకుండా. ఎవరు? దానియేలు గారు. ఇప్పుడు దానియేలు గారికి ఒక ఇబ్బంది కలిగింది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఎవరు ప్రార్థన చేయకూడదు అని ఒక రూల్ వచ్చింది. అయితే ఇప్పుడు ప్రార్థన చేశాడనుకో ఏం చేస్తారు? శిక్షిస్తారు. ఇప్పుడు మనకే కానీ ఒకవేళ ప్రార్థన చేస్తే మీకు రేషన్ ఇయ్యమో, లేదా మిమ్మల్ని శిక్షిస్తామో, లేదా మీకు ముసలోళ్ళ పెన్షన్ ఇయ్యమో, లేదా మీకు జీతం ఇవ్వమో అని అన్నాడు అనుకో, మనం ఏం చేస్తాం? మీకు అర్థం అవడానికి ఎగ్జాంపుల్స్. ఏం చేస్తాం? దేవుడైనా వద్దు నాయన అనుకుంటాం. కానీ దానియేలు మాత్రం అలా అనుకోలేదు. నువ్వు ఎంత శిక్షించినా, ఎన్ని రూల్స్ తెచ్చినా, నేను మాత్రం మానకుండా ప్రభువుని స్తుతిస్తూనే ఉంటానన్నాడు. అందుకే దానియేలును దేవుడు ఎలా ఉంచాడంటే, అక్కడున్న బబులోను స్థానంలో గొప్పగా దేవుడు ఉంచాడు. హల్లెలూయా. ఈరోజు మనల్ని దేవుడు గొప్పగా ఉంచాలంటే ఈ 2025 సంవత్సరంలో ఏం చేయాలంటే మానకుండా ఎడతెగక ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రార్థన అనేది ప్రతి ఒక్కరిలో చాలా ఇంపార్టెంట్. దావీదు గొర్రెలు కాసుకునేవాడు గొర్రెలు కాసుకోకుండా ఏ ఆకులు కొట్టుకుంటే మేకలకు బాగా ఉపయోగపడుతుందో అంతే కదా. గొర్రెలు కాసుకునే వ్యక్తి ఏ ఆలోచన కలిగి ఉంటాడు? మామూలుగా ఏ ఆకు కొట్టి దానికి ఆహారం వేస్తే బాగా బలుస్తాయో, బాగా వ్యాపారం చేసుకుందాం అనే మనసు కలిగి ఉండాలి. కానీ దావీదు మనసు ఎలా ఉన్నిందంటే, గొర్రెలు కాసే ఇతను ప్రతి దినము 3 సార్లు ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఎన్నిసార్లు? 3 సార్లా 7 సార్లా? ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? చెప్పాలి. ఎన్నిసార్లు ప్రార్థన చేసేవాడు? 3 సార్లు దావీదు ప్రార్థన చేసేవాడు. 7 సార్లు ప్రభువుని స్తుతించేవాడు. హల్లెలూయా. ప్రభువుని స్తుతించడం వేరు, ప్రార్థన చేయడం వేరు. అయితే ఈ దావీదు చేస్తూ ఉండేవాడు కాబట్టి ఎడతెగక ప్రభువు దావీదుని చిన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ప్రభువు ఆయన్ని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అదేవిధంగా ప్రభు కూడా మనల్ని ఆశీర్వదించాలంటే మనం ఏం చేయాలంటే సమాజంగా కూడి ప్రభువుని మానకుండా ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడోదిగా చదువుదాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం చదవకపోయిన ఇబ్బంది లేదు. మనం ఏం చేయాలంటే వాక్యాన్ని ధ్యానించాలి. మూడోదిగా మనం ఏం చేయాలి? అక్కలు చెప్పండి. మూడోదిగా మనం ఏం చేయాలి? వాక్యాన్ని ధ్యానించాలి. మొదటిగా సమాజంగా కూడిన మనము మన జీవితంలో ఎడతెగక ప్రార్థన చేయాలి. మూడోదిగా వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా. వాక్యాన్ని ధ్యానించాలి. ధ్యానించడం అంటే వాక్యాన్ని న్యూస్ పేపర్ చదివినట్టు చదవడం వేరు, దాన్ని ధ్యానించడం వేరు. ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే ప్రతి దినం చదువుకొని ధ్యానించినప్పుడు వాక్యం మనకి ఏం చెప్తుందంటే మనం ఎలా నడవాలో, మన త్రోవలో ఏ విధంగా ఉండాలో, మన జీవితం ఏ విధంగా ఉండాలో, మన కుటుంబం ఏ విధంగా జీవించాలో అన్ని విషయాలు కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకే ఈ వాక్యాన్ని మనం ఏం చేయాలంటే మానకుండా దీన్ని ధ్యానించాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మానకుండా ధ్యానించాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 1వ అధ్యాయంలో,
చదుదాం ఒకసారి. ఏమంటాడు? దివారాత్రములు దీనిని ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ఏమంట? చదుదాం, తీయండి. అది వద్దు, తర్వాత విషయం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దేనిని ధ్యానించుచు? వాక్యాన్ని ధ్యానించుచు. చదువు. ధన్యుడు అతడు నీటి కాలవల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలించు చెట్టు వలె నుండును, అతడు చేయునదంతయు సఫలమగును. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తే సఫలమవుతాము? దివారాత్రములు మనం ఏం చేయాలి? మానకుండా దేవుని ధర్మశాస్త్రమును మనము చదివి దాని ప్రకారం జీవించినప్పుడు మనలో ఎండిపోయే స్థితి ఉండదు. హల్లెలూయా. మనలో ఎండిపోయే స్థితి ఉండదు. ఈ 2025 సంవత్సరంలో మనము ఆకు వాడకుండా జీవించాలంటే మనం ఏం చేయాలి? మానకుండా ప్రభు వాక్యాన్ని వినాలి లేదా ధ్యానించాలి. చదవడం చేత కాకపోతే కనీసం విననన్నా వినాలి. ఈ విధంగా మనం చేసినప్పుడు ప్రభు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వినడం అనేది ఖచ్చితంగా చేయాలి. వాక్యాన్ని ధ్యానించడం, వినడం, ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు ప్రభు మనల్ని స్తుతిస్తాడు. హల్లెలూయా. వాక్యము తెలిసినోడైతే, వాక్యము వాస్తవంగా తెలిసినోడైతే ఆ గోల కూడా చేయరు. తెలుసా? వాక్యం తెలిసినోడైతే ఎదురుగా గోల కూడా చేయరు. మీకు డైరెక్ట్ చెప్పేస్తా ఉన్నా, వాక్యం తెలిసినోడు ఏం చేస్తాడంటే, నశించే వ్యక్తులు ఎక్కడున్నారో, నశించేటివి ఎక్కడున్నారో వాటిని వెతకడానికి పోతాడు. అర్థమైందా? వేటిని వెతకడానికి పోతాడు? వాక్యం తెలిసినోడు నశించిపోయిన ప్రజల కోసం వెళ్తారు. కానీ ఈరోజు ఎలా అయింది ఆరాధన? ఏడ మిగతా చర్చిల్లో ఉన్నారా, ఏడ మా చుట్టాలు ఉన్నారా, ఇవి చేయడానికి ప్రయత్నం చేస్తారు. కానీ వాక్యం తెలిసినోడు ఇవన్నీ కూడా చేయడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం తెలిసినోడు ఏం చేస్తాడంటే, ఎక్కడ నశించిపోతున్నారు జనాలు అక్కడ ప్రభు వైపు తిప్పడానికి మారుతాడు. మారినోడిని మార్చడం ఏముంది? మళ్ళీ ఇప్పుడు మన అందరం దేవుని వైపుకు మారాము. మారిన వాళ్ళని మళ్ళీ మార్చడం ఏముంది? ఇవన్నీ కూడా వాక్యం చదివి వాక్యానుసారమైన జీవితం కలిగి ఉంటే ఇవన్నీ ఉండవు. లేనిపోని సమస్యలు ఎందుకు వస్తాయంటే, ఈ వాక్యం ధ్యానించకపోవడం ప్రకారమే ఈ సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి ఒక వ్యక్తికి. అందుకే మనం ఏం చేయాలంటే, వాక్యాన్ని మనం ఎప్పుడు చదువుతామో దాని ప్రకారం నడవడానికి మనకు సహాయపడుతుంది. హల్లెలూయా. అందుకే వాక్యం వింటున్నా మనం ఏం చేయాలంటే, మొదటిగా సమాజంగా కూడుకోవడం మానకూడదు. రెండవదిగా ప్రార్థన చేయడం మానకూడదు. మూడవదిగా దేవుని వాక్యాన్ని చదువుకోవడం లేదా వాక్యాన్ని వినడం మానకూడదు. మన జీవితంలో లోకానుసారంగా కొన్ని పనులు మానకుండా ఏ విధంగా చేస్తుంటామో అదే విధంగా ఈ విషయాలు కూడా మానకుండా చేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? ఇప్పుడు విన్న 3 విషయాలు చేయాలి. 4వదిగా చదువుదాం ఒకసారి. లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుదాం. లూకా సువార్త 24వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని చదువుదాం. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. హల్లెలూయా. ఏం చేయాలి? ఎడతెగక దేవుని మందిరంలో చేరి ఏం చేయాలి? ప్రభువుని స్తుతించాలి. ఎందుకని ప్రభువుని స్తుతించాలంటే, మనకు మంచి ఆరోగ్యాన్ని దయచేసిన దేవుణ్ణి మనం ఏం చేయాలి? స్తుతించాలి. ఎల్లప్పుడూ మనం ప్రభువుని స్తుతించే వారిగా ఉండాలి. హల్లెలూయా. అదో స్తుతించుదామంటేనే అయిపోయి, అదే స్తోత్రం, అదే స్తుతి. ఎప్పుడైతే మనం హల్లెలూయా అంటామో ప్రభువుని స్తుతించడమే అర్థం. ప్రభు మనకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మనం స్తుతించాలి. ప్రభు మనకిచ్చిన గర్భఫలాన్ని బట్టి మనం స్తుతించాలి. ప్రభు మనకిచ్చిన ఇంటిని బట్టి స్తుతించాలి. నీకు ప్రభు ఏం అనుగ్రహించాడో దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే ప్రభువుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక 4వదిగా మనము ప్రభువుని స్తుతించాలి. 5వదిగా మనం ఏం చేయాలి? గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం.
గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చదువు. దయచేసి చదువుదాం. మానక మనం ఏం చేయాలి అంటే 5వ విషయము, గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం 10వ వచనాన్ని చదువుదాం. మనము మేలు చేయుట యందు విసుకక యుందుము. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము. హల్లెలూయా. ఈ వాక్యము అర్థం ఏంటంటే, మనము మేలు చేసే విషయంలో అలసిపోకూడదు. మేలు చేయడం అంటే ఏంటి? మేలు చేయడం అంటే ఏంటి? ఇతరులు ఏదైనా ఇబ్బందులు ఉన్నారనుకోండి, మనం ఏం చేయాలి? మేలు చేయాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. అలయక అంటే మానకుండా మన జీవితంలో మనము ఇంకొక వ్యక్తిని మనం ఏం చేయాలంటే, వాడు ఒకవేళ ఇబ్బందులు ఉన్నాడు అనుకో, మనము వానికి మేలు చేసే విధంగానే ఉండాలి, కానీ వాడిని ఎప్పుడెప్పుడు తగ్గకూడదు అనే ఉద్దేశం మనలో ఉండకూడదు. హల్లెలూయా. ఏ ఉద్దేశం ఉండాలి? ఒకవేళ ఇబ్బందులు ఉన్నాడు అనుకో, మనము మనకు చేతనైనంత మేలు చేయాలి, అంతేగాని వాడిని ఇంకా దిగగొట్టడానికి మనం ప్రయత్నం చేయకూడదు. అలా మనం ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి మనం ఏం చేయాలంటే మేలు చేసే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విధంగా మనము ఖచ్చితంగా మేలు చేయాలి. యేసు ప్రభు వారు 3.5 సంవత్సరం లోకంలో తిరుగుతూ అనేక మేలులు చేశాడు. ఏమేం మేలులు చేశాడు? ఆరోగ్యం లేని వాళ్ళకి ఆరోగ్యాన్ని కలుగు చేశాడు, తిండి లేని వాళ్ళకి తిండి పెట్టాడు, వస్త్రం లేని వాళ్ళకు వస్త్రాలు దయచేశాడు. అంటే యేసు ప్రభు వారు ఏం చేశారు? ఇతరులకు మేలు చేశాడు, అంతేగాని మనం కీడు అనేది చేయకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో సమాజంగా కూడుకుంటున్న మనము ఇంకొకరిని వాళ్ళను మేలు చేసి దేవుని వైపుకు మార్చాలి తప్ప సంఘంలో ఉన్నోడిని చెడగొట్టేసి బయటికి పంపించేయకూడదు. అంటే మేలు చేసే మనసు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు నీకు సంఘంలో ఒకవేళ నాకు కావాల్సింది ఏదన్నా నీకు ఇవ్వలేదు అనుకో, నువ్వేం చేస్తావు? లేదంటే ఒక వ్యక్తి ఏం చేస్తాడు? మేలు చేసేదానికన్నా ఏం చేద్దామా సంఘాన్ని చెడగొట్టడానికి అనే ఉద్దేశం కలిగి ఉంటారు. అందుకే ప్రభు అన్నాడు ఒక వాక్యము, నా సంఘాన్ని చెడగొడితే నేను వాణ్ణి చెడగొడతాను అన్నాడు. తెలుసా వాక్యం? ఇప్పుడు ఆయన సంఘం ఎవరిది? ఇదంతా క్రీస్తు సంఘం. సంఘాన్ని నువ్వు చిప్పేసావనుకో, ఎవరికి కోపం వస్తుంది? ప్రభుకి కోపం వస్తుంది, నాకు కాదు. నేనేం చేయలేను, మనిషిని నేను. కానీ ప్రభువు మాత్రం కోప్పడితే మనం ఏం చేయలేం. అందుకే మనం ఏం చేయాలంటే ఇంకొక వ్యక్తికి మేలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేనున్నాను అనుకో, నా స్థితి ఎలా ఉందో ఇంకొకరిని కూడా నా స్థితిలోకి తీసుకురావాలి. అది మేలు చేయడం. వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు. కానీ దానియేలు గారు ఒక మేలు చేశాడు. ఏంటి ఆ మేలు అంటే చదువుదాం, మీకు క్లుప్తంగా అర్థమవుతుంది. దానియేలు అక్కడున్న బబులోను సంస్థానికి ఒక అధికారిగా ఉన్నాడు. అధికారిగా ఉన్న తర్వాత దానియేలుతో పాటు ఉన్న 3 ఫ్రెండ్స్కి ఒక మేలు చేయాలనుకున్నాడు. ఏం మేలు అంటే, నేను ఒకవేళ ఎమ్మెల్యే అయ్యాను అనుకోండి, అర్థం అవడం కోసం ఎమ్మెల్యే అయ్యాను అనుకోండి, నేను ఏ మనసు కలిగి ఉండాలి మేలు చేయడం అంటే? వానికి ఏదైనా సర్పంచ్ పని ఇవ్వడమో లేకుంటే ఎంపీటీసీ పదవి ఇవ్వడమో కలిగి ఉంటారు మామూలుగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి. కానీ ఎమ్మెల్యే అయిన వ్యక్తి నీ పక్కనున్న వాళ్ళు కూడా ఎమ్మెల్యే అవ్వాలనేది మేలు చేయడం. హల్లెలూయా. అలాంటి మేలు చేసే మనసు ఎవరికన్నా ఉంటుందా గారు? ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయ్యాను అనుకోండి, నేను ఒక అధికారం కలిగిన వ్యక్తిని అయ్యాను అనుకోండి, నా అంత అధికారం వాడు కూడా అయి ఉండాలి అనే మనస్సు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, గట్టి చెప్దాం హల్లెలూయా. అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అందుకే దానియేలు గారు ఆ బబులోను సంస్థానికి అధికారి అయిన తర్వాత ఆయన నెబుకద్నెజర్ రాజు దగ్గరికి పోయి అడుక్కుంటా ఉన్నాడు. ఏమని అడుక్కుంటా ఉన్నాడో చదువుదాం. చదువుదాం. దానియేలు 2వ అధ్యాయం 46వ వచనాన్ని చదువుదాం. తర్వాత 48, 49వ వచనాన్ని చదువుదాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 49వ వచనాన్ని చదువుదాం.
అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా, రాజు షడ్రక్ మేషక్ అబేద్నెగోను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలుగా నియమించెను. 48వ వచనం చదువుదాం సరే. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చి అతనిని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలోనూ ప్రధానునిగా నియమించాడు. ఇప్పుడు దానియేలు ఒక అధికారాన్ని పొందుకున్నాడు. అయితే దానియేలు అనుకోవచ్చు, నాకు దేవుడు అనుగ్రహించాడు ఒక అధికారాన్ని, ఇంకా చాలు మిగతా వాళ్ళందరినీ తొక్కేస్తాను అని అనుకోలేదు ఆయన. ఆయన పొందుకున్న తర్వాత నెబుకద్నెజర్ దగ్గరికి వెళ్ళి మనవి చేసుకుంటా ఉన్నాడు. ఏమని? ప్రభు, నాకు 2-3 స్నేహితులు ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక అధికారాన్ని ఇవ్వు అంటే. చూడు, ఆయన మేలు చేసే మనసు మనం ఒకసారి గ్రహిస్తే ఎంత గొప్ప మనసు. అందుకే ప్రభు అంటాడు, నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించాలి. హల్లెలూయా. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన అనుకుని వాడు కూడా ఎమ్మెల్యే కావాలనే మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు నేను బాగున్నాను అనుకో, నా మాదిరి వాడు కూడా ఉండాలనే మనసు కలిగి ఉండాలి. నువ్వు ఏ విధంగా ఆశీర్వదించబడ్డావో నీ పక్కనున్న వ్యక్తి కూడా అదే విధంగా ఆశీర్వదించబడి ఉండాలనే మనసు కలిగి ఉండడమే మేలు చేయడం. హల్లెలూయా. అంతేగాని మనలాగా ఇంకొకడు ఉండకూడదు, వాడు మనకన్నా తక్కువగా ఉండాలనే మనసు మనలో ఉండకూడదు. ఆమేన్. చెప్తాం గట్టిగా ఆమేన్. ఏం కలిగి ఉండాలి? ఇతరులకు మేలు చేసే మనసు కలిగి ఉండాలి. దానియేలు మరి అంత మేలు చేశాడు. మనవి చేసుకొని రాజు దగ్గరికి పోయి అడుక్కున్నాడు. ఏమని? నా తోటి స్నేహితులకు 3 కూడా ఒక అధికారాన్ని అంటాను. నేను అధికారం పొందుకున్నా, నాకు వద్దు, ఇంకా అవసరం లేదు, నాకు వేరే వ్యక్తిత్వం లేదు. ఆయన మేలు చేసే మనసును చూడండి. పొందుకున్న ఈయన రాజు దగ్గరికి వెళ్ళి అడుక్కుంటా ఉన్నాడు. నా ఫ్రెండ్స్కి కూడా, నా తోటి సహోదరులకు కూడా సహాయం చేయను ఆయన, వాళ్ళకు కూడా ఒక అధికారాన్ని ఇవ్వని. ఆ విధంగా మనం ఏం చేయాలంటే మానక మేలు చేసే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా మేలులన్నింటినీ మనం గమనిస్తే చాలా విషయాలు ఉన్నాయి. టైం అయిపోతా ఉంది కనుక మనం ముందుకు వెళ్దాం. మానక మనము ఇంకో విషయం చదువుదాం. మానక బుద్ధి చెప్పాలి. ఏంటది? మానక బుద్ధి చెప్పాలి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం. నేను చెప్పే ప్రతి మాటకు రెఫరెన్స్ ఉంటుంది, దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 31వ వచనం చదువుదాం. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పి తిని, మీరు జ్ఞాపకం చేసుకొని మెలకుగా ఉండుడి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు పౌలు గారు? 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు కారుస్తూ బుద్ధి చెప్తా ఉన్నాడు బుద్ధి లేని వాళ్ళకి. ఇప్పుడు బుద్ధి లేని వాళ్ళు ఎవరు చెప్పండి? బుద్ధి లేని వాళ్ళు ఎవరు చెప్పండి? బుద్ధి లేని వాళ్ళు ఎవరంటే ఆదివారం మందిరానికి ఎగరగొట్టేవాళ్ళు. బైబిల్ గ్రంథం అది చెప్తా ఉంది, 6 రోజులు పనిచేసి 7వ రోజు రావాలి. బుద్ధి కలిగినోడు ఏం చేస్తాడు? మిగతా ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా విశ్రాంతి దినాన్ని ఆచరిస్తూ ఉంటే ఒక్కడు మాత్రం కట్టెలు ఏరుకుంటా ఉన్నాడు ఇశ్రాయేల్ అరణ్యంలో. ఇప్పుడు వాడికి ఏం చెప్పాలి మనము? రారా, నువ్వు మందిరానికి రారా అని చెప్పడమే బుద్ధి చెప్పడం. అయితే అక్కడున్న ఇశ్రాయేల్ ప్రజలు కొందరు వాడిని తోడుకొని మోషే అహరోను దగ్గరికి తీసుకెళ్ళి, ప్రభు వీడు పని చేస్తా ఉన్నాడు, వీనికి ఏందో చూడు ఒక రోంత అని చెప్పి ప్రభుని అడిగితే ప్రభు ఏమంటాడంటే రాళ్ళతో కూడా చంపే అన్నాడు ఆ రోజుల్లో. అంటే మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పాలి. అది ఎవడైనా సరే బుద్ధి లేని పనులు చేసినప్పుడు బుద్ధి చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు బుద్ధి చెప్దామా అని మనం అన్నాం అనుకో, ఇంకా వాడు మనకు బుద్ధి మాటలు చాలా చెప్తాడు. నాయన ప్రతి ఆదివారం మందిరానికి రారా అన్నాం అనుకో, బాధే. దేనికి బాధ? మందిరానికి దేనికి వస్తాం? దేవుని వాక్యాన్ని వినడానికి, మన మనస్సును కరెక్ట్ వేలో ఉంచుకోవడానికి కోసం మనం మందిరానికి వస్తాం. సినిమాకి ఎందుకు పోతాం? బేవర్స్ పనులు చేయడానికి సినిమా పోయి చూసి వస్తాం. ఎట్లా దొంగతనాలు చేయాలా, ఎట్లా ఎర్రచందనం కొట్టాలా. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా. నిన్న ఒక సినిమా కొత్తగా రిలీజ్ అయితే మాకు తెలిసిన ఒక సేవకుడు సినిమా హాల్లో కూర్చొని ఉన్నాడు. వాడు గడ్డం ఇట్టు పెట్టి, మాకు తెలిసిన కొందరు ఫ్రెండ్స్ ఆ సినిమా పోయింటే వీడు ఆడ కూర్చొని చూస్తూ ఉన్నాడు సినిమా. అంటే ఇప్పుడు వాడు బుద్ధి లేనివాడు. వాడు పాస్టర్ అయినా సరే, ఎవరైనా సరే, మీకు అవి కూడా ఎగ్జాంపుల్స్ చెప్తా. బుద్ధి లేని వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే బుద్ధిని చెప్పాలి. ఇది కాదు నాయన తప్పు, ఇది నీకు నచ్చితే వింటాడు. బాగుపడాలనుకున్నాడు ఏం చేస్తాడు? వింటాడు. వినకపోతే వాళ్ళ నష్టం వాళ్ళే.
ఎవరైనా అంతే, నేనైనా అంతే, నువ్వైనా అంతే, ఎవరైనా అంతే. బుద్ధి లేని పనులు చేస్తే బుద్ధి కలిగిన పని చేయనాయన అని మనం చెప్పాలి. దాంట్లో తప్పేం లేదు. హల్లెలూయా. వాక్యం అంతా మనకి ఏం చెప్తా ఉందంటే బుద్ధి చెప్పడమే మన వాక్యం. ఒకరిని చెడ్డ వేలో ఉన్న వ్యక్తిని మనము మంచి వేలోకి నడిపించడమే మన పని. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాపిని బుద్ధి చెప్పి మార్చడమే మన పని. నాశనం అవ్వకుండా మంచి దారిలోకి నడిపించడమే బుద్ధి చెప్పడం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో సౌలు ఒక రాజు. ఎవరు? సౌలు. ఆయన స్వయాన దేవుని ఆత్మ చేత అభిషేకించబడిన వ్యక్తి. ఈ సౌలు 7 రోజులు ఆగాడు. ఏంటంటే మందిరంలో బలి ఇవ్వడానికి సమూయేలు గారు రావాలా. ఎవరు రావాలా? సమూయేలు గారు ఎవరు? ఆయన ఒక సేవకుడు, ఆయన ఒక ప్రవక్త. ఇప్పుడు 7 రోజుల నుంచి బలి ఇవ్వడానికి సేవకులు లేక గమ్ముగా కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్న తర్వాత సౌలు రాజు 7 రోజులు ఆగి 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 ఇంకా ఆయనకు విసుగొచ్చినా విసుగు రాకపోయినా దేవుని పని ఎవడు ఏం పని చేయాలో ఆ పని చేయాలి ఖచ్చితంగా మందిరంలో. అయితే ఈ రాజు ఏం చేశాడంటే సమూయేలు చేయాల్సిన పనిని 7 రోజులు ఆగిన వ్యక్తి 7 నిమిషాలు ఆగలేకపోయింది. చదువుదాం ఆ విషయాన్ని. ఇప్పుడు 7 రోజులు ఆగిన మనిషి 7 నిమిషాలు ఆగుంటే సమూయేలు గారు వచ్చు. కానీ సమూయేలు గారు కోసం ఇంకో 7 నిమిషాలు ఆగుంటే సమూయేలు గారు వచ్చి చేసి ఉండేవాడు. ఆ సౌలుకున్న అధికారం ఉండేది. కానీ ఈయన దైవ సేవకుడు వచ్చేసరికి సౌలు నేను రాజును కదా అని చెప్పేసి బలిచ్చేశాడు. అంటే అక్కడ సేవకుడు చేయాల్సిన పనిని ఏం చేశాడంటే ఆయన నేను రాజును కదా, నాకు అధికారం ఉంది కదా, నేను పెద్దను కదా అనుకొని వానికి ఇష్టం వచ్చేసింది సౌలు చేసేసాడు. అక్కడ చేసిన తర్వాత ప్రభు ఏం చేశాడంటే సౌలుకి ఉన్న అధికారాన్ని తీసేశాడు. ఇప్పుడు సమూయేలు వచ్చాడు 7 నిమిషాల తర్వాత. చదువుదాం విషయాన్ని. 13వ అధ్యాయం సమూయేలు రాసిన మొదటి పత్రిక 1 సమూయేలు 13 చదువుదాం ఒకసారి. అప్పుడు సమూయేలు ఇట్లా, నేను నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసేది. అంటే బుద్ధి లేని పని చేసినావు. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలచి ఉండెను, అయితే నీ రాజ్యం నిలవదు. ప్రభు ఏమో అనుకుంటా ఉన్నాడు సౌలుని రాజుగా ఉంచాలా, ఈయనను అధిపతిగా ఉంచాలా అని. కానీ సౌలేమో అవివేక పని చేసి ఏమైపోయాడు? ఇంకొక విషయం కింద ఉంటుంది. యెహోవా తన చిత్తానుసారమైన మనసు గల ఒకరిని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన నీవు గైకొనక పోతివి గనుక యెహోవా అతని జనుల మీద అతని అధిపతిగా నియమించెను. సమూయేలు లేచి అంటే ఇప్పుడు సమూయేలు ఈ సౌలు చేసిన పనికి ఆయనను ఆ రాజ్యం నుంచి రాజుగా తీసేసి దావీదును రాజుగా ఉంచాలనుకున్నాడు. దీనికి అంతటి కారణం ఏంటంటే మనం చేసే అవివేక పని వల్ల దేవుడు మనకున్న అధికారాన్ని తీసేస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మనం ఏం చేయాలంటే మానక బుద్ధి చెప్పాలి. ఏం చేయాలి? మానక బుద్ధి చెప్పాలి. ఇప్పుడు సంఘంలో ఒకవేళ ఏదైనా తప్పు పని చేస్తూ ఉన్నామనుకో, నాయనా ఇది కాదు, ఇది ఈ విధంగా కరెక్ట్రా అని చెప్పాలి, తప్పేం లేదు. ఇంకో చోట బైబిల్లో చూస్తే దావీదు ఒక రాజుగా ఉన్నాడు. రాజుగా ఉన్న అతను ఒకరోజు వ్యభిచార పని చేసి ఉరియా చంపేశాడు. ఉరియాను చంపేసిన తర్వాత నాతాను ప్రవక్త ఒక సేవకుడు ఆయన దగ్గరకు వచ్చి దావీదు నువ్వు పాపం చేసావని చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? పాపం చేశానని చెప్పి ఒప్పుకొని దేవుని దగ్గర అడిగాడు. అప్పుడు ప్రభు ఆయన పాపాన్ని క్షమించి మళ్ళా ఆయనకున్న అధికారాన్ని ఉంచాడు. కానీ ఇక్కడ మనం గమనిస్తే రాజుగా ఉన్న దావీదు తప్పు చేసినప్పుడు నాతాన్ అనే ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు దావీదు ఏం చేశాడు? విన్నాడు. అంటే ఇప్పుడు ప్రవక్త ఏం చెప్పాడు దావీదుకి? దావీదు నువ్వు చేసే తప్పు అని చెప్పి బుద్ధి చెప్పాడు. బుద్ధి చెప్తేనే మన మనసులు మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్తే మారుతాయి? బుద్ధి చెప్తేనే మారుతాయి. అందుకే బైబిల్ గ్రంథంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కొరింథీ సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా గర్వంతో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మనసు ఏ విధంగా ఉంటే ఆ విధంగా సంఘంలో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తూ ఉన్నారు. అయితే పౌలు వాళ్ళతో అంటా ఉన్నాడు ఒక మాట, చదువుదాం. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
10వ అధ్యాయం 1 నుంచి 17 వచనం దాకా ఆ విషయాలు ఉంటాయి. ఏంటంటే కొందరు గర్వంతో ఉన్నారు, కొందరు కొందరు వ్యభిచారము, కొందరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే పౌలు వాళ్ళకు ఆర్డర్ వేస్తూ ఉన్నాడు, జడ్జిమెంట్ ఇస్తూ ఉన్నాడు, మీరు ఈ విధంగా ఉండొద్దు, ఈ విధంగా చేయండి అని. అయితే మనము కూడా ఏం చేయాలంటే సంఘంలో ఉన్న వారిని ఖచ్చితంగా మనం బుద్ధి చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత విషయం చదువుదాం మనము. ఈ విషయాలన్నీ మీరు గమనిస్తే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10 నుంచి 17 వచనాల వరకు ఉంటాయి. ఆ విషయాలని కూడా మీరు తర్వాత చదువుకోవచ్చు. వాళ్ళు చేసిన పనులను బట్టి పౌలు ఏం చేశాడంటే వాళ్ళను బుద్ధి చెప్తా ఉన్నాడు. కనుక ఈరోజు వాక్యం వింటున్న మనము ఈ సంవత్సరంలో సంఘంలో ఇంకొకరు ఏదైనా బుద్ధి లేని పని చేశారనుకో, లేదా బయట అయినా కూడా మన కుటుంబంలో పిల్లలైనా కూడా, భార్య అయినా భర్త అయినా ఎవరైనా కూడా బుద్ధి లేని పనులు చేసినప్పుడు మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగి ఉండాలని చెప్పేసి బుద్ధి కలిగిన మాటలు చెప్పాలి. హల్లెలూయా. తర్వాత చదువుదాం. యోహాను రాసిన 13వ అధ్యాయం 34వ వచనం చదువుదాం. చివరి వాక్యం చదువుకొని జాన్ 13:34. యోహాను 13:34. మీరు ఒకరినొకరు ఏం చేయాలి? ప్రేమింపవలెను. క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీరు కూడా ఏం చేయాలి? ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు కూడా ఒకరినొకరు ఏం చేయాలి? 25వ సంవత్సరంలో ఒకరినొకరు ప్రేమించాలి. హల్లెలూయా. ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి? క్రీస్తు ప్రేమ కలిగి ఉండాలి. క్రీస్తు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు? ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు క్రీస్తు? ఆయనను సిలువ వేసేటప్పుడు ఏం చేశారంటే మొఖాన ఉమ్మేశారు. వేయలేదా? ఆయన ముఖాన ఉమ్మేశారు. ఉమ్మేసినా కూడా ప్రభు ఏం చేయలేదు. అంటే ప్రేమ ఉంటేనే చేయలేదు. ఇప్పుడు ప్రేమ ఉందనుకో, కొత్తగా నువ్వు అల్లుని చేసుకున్నావు అనుకో, ఇంట్లో అల్లునికి ఏం చేస్తాం మనము? ప్రేమ ఉందని చూపించడానికి అల్లుడికి ఏం చేస్తాం? కాళ్ళు కడుగుతాం, లేదా ఏం చేస్తాం? కాళ్ళు కడుగుతాం. అయితే ప్రభువారు కూడా మనల్ని ప్రేమించాడు కనుకనే శిష్యులు కాళ్ళు ఆ రోజు కడిగాడు. అంటే ఇప్పుడు మేము కడగాలని కాదు, కానీ అలాంటి మనసు మనం కలిగి ఉండాలి. ఎలాంటి మనసు కలిగి ఉండాలి? ప్రేమ కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. ఖచ్చితంగా ఈ 25వ సంవత్సరంలో ఎలాంటి మనసు మనం కలిగి ఉండాలంటే ఈ ప్రేమ కలిగిన మనసు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక ఆయన సెయింట్ ఫ్రాన్సిస్ అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే బలంగా ఒకడు వచ్చాడు. వాక్యం బోధిస్తున్నప్పుడు వచ్చి దగ్గరకు వచ్చి నిల్చొని, అక్కడున్న మనుషులందరూ ఏమనుకున్నారంటే ఈ వాక్యం చెప్పే వ్యక్తి దగ్గరికి ఈడు పోతా ఉన్నాడే, ఏం చేస్తాడో అని వేచి చూస్తూ ఉన్నాడు. ఆ వచ్చి ఎదురుగా నిల్చొని ఏం చేసిండంటే నోటితో గాండ్రిచ్చి ఉమ్మేసిండు. ఎవరి మీద? వాక్యం చెప్పే వ్యక్తి మీద. ఇదంతా కూడా అక్కడున్న ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. ఒక డాక్టర్ దగ్గరలో కూర్చొని చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఈ ఉమ్ము వేయగానే ఈ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి ఏం చేయాలా? సాధారణంగా మనల్ని ఒక మనిషి ఎదురుగా వచ్చి ఏదన్నా తిట్టాడు అనుకో మాట, లేదా వాడు రోడ్డు మీద పోతా వానికి ఎంగిలి వచ్చి వాడే ఊసాడు అనుకోండి, మనం ఏమనుకుంటాం? మనకు పర్లేదు అనుకో, నన్ను చూసే ఊసిండేమోనే, నన్ను బట్టే ఊసిండేమోనే అనే మనసు ఉంటుంది. కానీ ఇక్కడ డైరెక్ట్గా వాక్యం చెప్తా ఉన్న వ్యక్తి దగ్గరికి వచ్చి ఒకడు డైరెక్ట్గా గాండ్రిచ్చి ఎంగిలి ఊసాడు. ఊసిన తర్వాత ఈ వాక్యం చెప్పే వ్యక్తి ఏం చేయాలి? ఆ మైక్, నేను కానీ అయితే మైక్ తీసుకొట్టిందిరేమో పొరపాటున, వాడు ఏం చేశాడంటే, అక్కడున్న సేవకుడు ఏం చేశాడంటే ఏమనలేదు, ఆయన సైలెంట్గా వాక్యం చెప్తానే ఉన్నాడు ఆ ఉమ్మును తుడుచుకొని. ఇదంతా గమనించిన ఒక డాక్టర్ వచ్చి ఆయన చూసి, ఇదేందిరా బాబు, ఈయన ఎంగిలి ఊసినా కూడా, ఇది స్వయం జరిగిన విషయం, ఎంగిలి ఊసినా కూడా ఈ దైవ సేవకుడు ఏమన్నట్లేదే అని చెప్పి
ఆయన చూస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ డాక్టర్ అనుకున్నాడంట, ఈయన ఆరాధించే దేవుడు ఇట్లా ఉంటాడేమో, కుట్టినా తిట్టినా ఊసినా ఏమన్నాడేమో, అందుకేనేమో ఈ మనిషి కూడా ఈ విధంగా ఉన్నాడని చూసి ఈయనకు రక్షణ లేని డాక్టరు ఈ విషయాన్ని గమనించిన ఈ డాక్టర్ ఏం చేశాడంటే మరుసటి రోజు ఆయన ద్వారా బాప్తీసం పొందుకోవడానికి సిద్ధమయ్యాడు. అంటే ఇప్పుడు ఒకవేళ ఈ సేవకుడు పొరపాటున కోపకాయన పడి ఉన్నాడు అనుకో, ఆయన ఏం చేసేవాడు? మారేవాడు కాదు. అంటే ఈయన చూపిన ప్రేమను బట్టి ఇంకొకడు మారాడు. అలాగా మనం ఎలాంటి పరిస్థితుల్లో అయినప్పటికీ మనం ఏం చూపెట్టాలంటే దేవుని ప్రేమను చూపెట్టాలి. హల్లెలూయా. ప్రభు కూడా ప్రేమను చూపెట్టాడు. ఆయన మీద ఊసినా, ఆయన గుద్దినా ఏం చేశాడంటే మనం అంత గొప్పలంగా కానీ ప్రభు మాత్రం ప్రేమను చూపించాడు. ఈ విధంగా మనము ఖచ్చితంగా ప్రేమను చూపెట్టాలి. హల్లెలూయా. ఒకవేళ వాడు పాపం చేసేవాడైనా కూడా మనం ఏం చేయాలి? ప్రేమించాలి. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు బైబిల్లో. ఒక కొడుకు వచ్చి నాకు ఆస్తి అంతా ఇచ్చాయని చెప్పేసి ఆస్తిని అంతా తీసుకెళ్ళి బయట తిరిగి వారి ఇష్టం వచ్చినట్టు అంతా నాశనం చేసుకొని వ్యభిచారంగా తిరిగి అంతా అయిపోయి పాపంలో మునిగిపోయి తర్వాత ఎక్కడికి వచ్చాడు? మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి దగ్గరికి వచ్చిన తర్వాత తండ్రి ఏం చేశాడు? హత్తుకున్నాడు. ఇప్పుడు మనం కూడా ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం, ఎన్నో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటాం, ఎన్నో దేవునికి ఇష్టం లేని పనులు ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ ఆయన మాత్రం సిద్ధంగా ఎదురు చూస్తూ ఉంటాడు. దేనికంటే ఎప్పుడు నా దగ్గరికి వస్తాడా అని. ఇప్పుడు నీకు ఒక పిల్లోడు ఉన్నాడు, నీకు ఒక కుమారుడు ఉన్నాడు. వాడు ఒక రోజు తప్పు చేసిన మరుసటి రోజు కోసం నువ్వేం చేస్తూ ఉంటావు? తండ్రిగా ఎదురు చూస్తూ ఉంటావు. నా కొడుకు ఇంకా రాలేదే, సరే ఏదో తప్పు అయితే అయిందిలే అని చెప్పి వాడిని ఏం చేస్తూ ఉంటావు అంటే ప్రతిసారి క్షమించి హత్తుకొని వానికి కావలసిన అన్ని కూడా నువ్వు అనుగ్రహిస్తూ ఉంటావు. అలాగనే మన యేసయ్య కూడా ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. నువ్వు కూడా ఎన్ని ఇబ్బందులు చేసినా, ఎన్ని తప్పులు చేసినా ప్రభు దగ్గరికి నువ్వు రావడానికి ఇష్టపడి ప్రభు దగ్గరికి నువ్వు వస్తే ఆయన నిన్ను, నీకున్న బురద, నీకున్న చెడ్డ, నీకున్న చెడుతనాన్ని అంతా కూడా చూడ్డు. డైరెక్ట్గా వచ్చేసి నువ్వు ఎంత కుళ్ళిపోయినా కూడా ఆయన హత్తుకొని నిన్ను ప్రశస్త వస్త్రాలతో కప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే మనలో ఎంత బురద జీవితం ఉన్నా కూడా దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని ఆయన హత్తుకోవడానికి ఇష్టపడతా ఉంటాడు. అంటే అంత ప్రేమ కలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఈ వాక్యం వింటున్న మనము అందరూ కూడా మనం ఏం చేయాలంటే ప్రేమించే మనసు కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమించే మనసు మనం కలిగి ఉండాలి. ఇప్పుడు వ్యభిచారంతో పట్టబడిన స్త్రీని దేవుడు ఏం చేశాడు? అమ్మా అని పిలిచాడు. ప్రేమ ఉంటేనే కదా అమ్మ అని పిలిచేది. సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళాడు. సమరయ స్త్రీతో కూడా కన్వర్జేషన్ ఎట్లుందంటే నువ్వు వ్యభిచారం చేసేదాను అని చెప్పేసి కఠినంగా మాట్లాడలేదు, ప్రేమ కలిగి మాట్లాడాడు. ఈ విధంగా మనం ఏం చేయాలంటే ప్రేమ కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే మన దేవుడు ప్రేమ స్వరూపి గనుక ప్రేమ కలిగిన మనస్సును మనమందరం కూడా కలిగి ఉండాలి. హల్లెలూయా. యేసు ప్రభు వారి మీద ఉమ్మూసిన, గుద్దిన, ఇంకా ఏం చేశారు? పిడుగుద్దులు గుద్దిన, ముళ్ళ కిరీటం పెట్టిన, చేదు రసం ఇచ్చినా కూడా ప్రేమ కలిగి ఉన్నాడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే మన కోసం సిలువ పైన రక్తం కార్చాడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించు, నా కుటుంబం, నా భార్య, నా భర్త అని మనం అనుకుంటా ఉంటాం కదా. నీకు ఒకవేళ మీకు సింపుల్ అర్థం, ఒకవేళ లివర్ చెడిపోయింది అనుకో ఒకరికి కుటుంబంలో, నీ భర్త నీకు లివర్ ఇస్తాడా? లేదా 2 కిడ్నీలు చెడిపోయాను అనుకో, నీ భార్య నీకు కిడ్నీ ఇస్తుందా? చెప్పాలా? లేదా నా కోసం నువ్వు నన్ను ప్రేమిస్తూ ఉన్నావు కదా, నా కోసం ఇదో ఈ పినీస్ తీసుకొని నిన్ను గుచ్చుతా, నువ్వు ఈ గుచ్చిపిచ్చుకో అంటావా? చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు వారు మనకు ప్రేమను చూపెట్టాడు కనుకనే వాళ్ళు చీలలతో గుచ్చినా కూడా ఏం చేయించుకున్నాడు? ఆయన గుచ్చిపిచ్చుకున్నాడు. మన కోసము మన అనుకుంటామే కానీ దేవుడు చేసినంత ప్రేమ మనుషులు ఎవరు కూడా చేయలేరు. హల్లెలూయా. హల్లెలూయా. గనుక ఇన్ని సంవత్సరాలు మనల్ని ఆయన రెక్కల నీళ్ళు భద్రపరిచి ఈ 2025వ సంవత్సరంలోకి మనల్ని అడుగుపెట్టిన దేవునికి అందరం కలిసి గట్టిగా స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ప్రేమ స్వరూపి కనుక మనం కూడా ఏం కలిగి ఉండాలంటే ప్రేమ కలిగి ఉండాలి. హల్లెలూయా. మొదటిగా మనం ఏం చేయాలి? ఈ 2025వ సంవత్సరంలో సమాజంగా కూడుకోవాలి. అంటే అందరం ఐక్యంగా ఉండాలి.
దేవుని వాక్యం చెప్తా ఉంది, అందరం కలిసి ఐక్యంగా ఉండాలి. ఐక్యంగా ఉంటే పరిమళ తైలం ఎలా ఉన్నిందంట, ఆయన మీద పోస్తే పైన నుంచి కింది దాకా కారిపోయిందంట. ఇప్పుడు 1 లీటర్ సెంటు తెచ్చి మీ మీద పోసాను అనుకో, నీ వాసన 1 కిలోమీటర్ దూరం వస్తుంది రాదా? మంచి సెంటు, మంచి అత్తరు, విలువ కలిగిన అత్తరు పోసినాం అనుకోండి, ఈడ నువ్వు పోస్తే అనంతపురం దాకా వాసన వస్తుంది. ఇప్పుడు ఉండేటి అన్ని డూపులేండి. అంటే అంత సువాసనగా ఉంటుంది. ఎప్పుడు? మనం సమాజంగా ఉన్నప్పుడే. సహోదరులు ఐక్యత కలిగి ఉండాలి మొదటిగా. రెండవదిగా ఏం చేయాలి? ఎడతెగక ప్రార్థన చేయాలి. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థన జీవితం అందరం కలిగి ఉండాలి. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేశారు? పొద్దున నిద్ర లేచిన తర్వాత ఎంతమంది ప్రార్థన చేశారు? ఒకసారి చేతులు ఎట్టని చూద్దాం. ప్రభు వాళ్ళని దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన అనేది ఖచ్చితంగా చేయాలి. నువ్వు నిద్ర లేవంగానే వేకువజామునే నువ్వు ప్రార్థన చేస్తే ఆ రోజు నీకు కావలసిన కాపుదల, సమకూర్పు, అన్ని విషయాలు కూడా ప్రభు నీకు తోడై ఉంటాడు. ఈ మాటను నమ్మిన వాళ్ళు ఈ 25వ సంవత్సరంలో ఖచ్చితంగా డిసెంబర్ 31వ తేదీ దాకా సాయంత్రము 9 గంటల దాకా ఈ మాటను మీరు ఒకసారి చేసి చూడండి. 1 సంవత్సరం చేసి చూడండి. సమాజంగా కూడుకోవడము, సమాజంగా కూడి ప్రభువుని ప్రార్థించడం, ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేయి. చివరికి నువ్వు భక్తుల్లా మారిపోతావు. హల్లెలూయా. నిన్ను చూసి ఇంకొకటి మారిపోతాడు. ఇది ఖచ్చితం. నువ్వు రోజులో కనీసం 1 గంటన్న ప్రార్థన చేసి ఈ రోజు నుంచి ట్రై చేయి, ప్రయత్నం చేయి. నువ్వు ప్రయత్నం ఏమో చేయాలనుకుంటావు, కానీ సాతాను ఏం చెప్తా ఉంటుందంటే, ఆమెను రప్పించి మాట్లాడిపీయడమో, ఈయనను రప్పించి మాట్లాడిపీయడమో, కూర్చొని 1 గంటైనా మాట్లాడతాం, కానీ 10 నిమిషాలు ప్రార్థన కూడా చేయలేము. బైబిల్ అన్నిటి మీద మనకు నేర్పేది ఏంటంటే ప్రార్థన మనసు కలిగి ఉండాలి. యేసు ప్రభు వారు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆయన చేయాల్సిన అవసరం లేదు, కానీ రోజు కొండకెళ్ళి వేకువజామున ఏం చేసేవాడు? ఆయన ఎడతెగక ప్రార్థన చేసేవాడు. కనుక ఇది చాలా ముఖ్యమైనది. నువ్వు వాక్యమైన ధ్యానించవచ్చు, వాక్యమైన చెప్పొచ్చు. మనకన్నా సైతాను కూడా వాక్యం బ్రహ్మాండంగా చెప్పుద్ది, కానీ ప్రార్థన మాత్రం సైతాన్ చేయలేదు. ఇప్పుడు నీలో పాపం పోవాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. మూడవదిగా ఏం చేయాలి? మనము వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించినప్పుడు జ్ఞానాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఏం ధ్యానిస్తాము? ఈరోజు ఎంతమంది వాక్యం చదివాం చెప్పండి? ఈరోజు ఎంతమంది దేవుని వాక్యాన్ని చదివాం ఉదయకాలంన? ఖచ్చితంగా కనీసం రోజులో 1 అధ్యాయం అన్న వాక్యం చదవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాక్యం చదివినప్పుడు ఏం మనకు అర్థమవుతుందంటే, వాక్యము మన జీవితాలను ఏ విధంగా మనం సాగించాలనే విషయాన్ని మనకు తెలియజేస్తుంది. నువ్వు ఏ విధంగా జీవించాలో, నీ బిడ్డల్ని ఏ విధంగా నువ్వు జీవించాలి, తయారు చేయాలో, అన్ని విషయాలు కూడా దేవుని వాక్యం మనకు చెప్తా ఉంటుంది. కనుక మనము ఈ వాక్యాన్ని ధ్యానించాలి. తర్వాత మానక స్తుతించాలి. ఎప్పుడైతే నువ్వు స్తుతిస్తావో, నీ స్తుతుల పైన ఆసీనుడైన దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడతాడు. హల్లెలూయా. దేవుడు నీకు అనుగ్రహించిన ప్రతి విషయాన్ని బట్టి నీవు ప్రభువుని స్తుతించాలి. కృతజ్ఞత స్తుతులు కలిగి ఎప్పుడైతే నువ్వు ఉంటావో ప్రభు నిన్ను అప్పుడు దీవిస్తాడు. హల్లెలూయా. ఈ విధంగా ఏం చేయాలి? మానక మనము దేవుణ్ణి స్తుతించాలి. మానక దేవుణ్ణి ఏం చేయాలి? మనము స్తుతించాలి. విశ్వసించిన వారందరూ కూడా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. దావీదు 7 సార్లు స్తుతించేవాడంట. బైబిల్లో చదివితే గొర్రెలు కాసుకునేవానికి ఇవన్నీ అవసరమా? సాధారణంగా అవసరం లేదు. నాయన నా గొర్రెలు ఏదో, నాదేదో, నా సద్దన్నం ఏదో, నా చెట్లు ఏదో, నేను దానికి కావాల్సిన ఆహారం ఏదో, వాటిని సమకూర్చుకోవడానికి ఇష్టపడతాడు. కానీ గొర్రెలు ఈయన 7 సార్లు 7 స్తుతిస్తామంటే మిగతా గొర్రెలు ఏమై ఉండేటివి? నువ్వు 10 నిమిషాలు గొర్రెలు అడవిలో వదిలిపెట్టేసి ఏమైపోతాయి? వాటి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతాయి. కానీ ఇప్పుడు దావీదు ప్రభుని స్తుతించేటప్పుడు గొర్రెలను చూస్తా స్తుతించుంటాడా? ఆకాశం వైపు చూస్తా స్తుతించుడు. ఈ మిగతా గొర్రెలు అంటే ఆయన ఉన్న ఆశీర్వాదాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా ప్రభుని స్తుతించాడు. హల్లెలూయా. ఆశీర్వాదం ఏంటంటే గొర్రెలే. ఇప్పుడు గొర్రెలు మనం ఎంత ఆశీర్వాదకరంగా చూసుకుంటాం, అవే మనకు ఆస్తి కొందరు. అంటే ఇప్పుడు దావీదు అంతగా మైమరిచిపోయి ప్రభుని స్తుతించేవాడు. అందుకే ప్రభు చిన్న స్థితి నుంచి ప్రభు రాజుగా ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో విషయం ఏంటి? మానక మనం మేలు చేయాలి. ఏం చేయాలి? మనము మానక మేలు చేయాలి. ఇంకొక వ్యక్తికి మనం ఏం చేయాలంటే
మేలును చేయాలి, కీడు చేయకూడదు. ఇప్పుడు మేలు చేసే దానికన్నా కీడు చేయడం ఎక్కువైంది ప్రజల్లో. బట్ మనం ఏం చేయాలంటే మేలు చేసే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా ఏం చేయాలి? బుద్ధి చెప్పాలి. ఏం చెప్పాలి? బుద్ధి చెప్పాలి. ఒకవేళ నాయన నువ్వు ఈ తప్పు చేస్తావు అనుకో, ఇట్లుండ్రా అని నువ్వు చెప్పాలి. వింటే బాగుపడతారు, వినకపోతే వాళ్ళ ఇష్టం. గనుక మనం ఖచ్చితంగా సంఘంలో బుద్ధి చెప్పే వాళ్ళమై ఉండాలి. మీకు అర్థం అవడానికి ఇప్పుడు నేనున్నాను ఇక్కడ, నా ఇష్టం వచ్చినట్టు నేను చేస్తూ ఉన్నాను అనుకో, అది కరెక్ట్ వేలో లేదనుకో, డైరెక్ట్ చెప్పేయచ్చు, నాయన నువ్వు చేసేది పలానా తప్పు అని. ఒకవేళ ఇక్కడ చెప్పబోయినా తర్వాతనే చెప్పచ్చు. బుద్ధి ప్రతి ఒక్కరూ చెప్తేనే ఇంకొకడు బాగుపడతాడు. నువ్వు బుద్ధి చెప్పలేదనుకో బాగుపడ్డు. నీ కుమారుడైనా, నీ కుమార్తె అయినా, నీ తండ్రి అయినా, నీ తల్లి అయినా, ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ఉంటేనే కుటుంబంలో మన కుటుంబం అంతా ఒక రూట్లో పోతూ ఉంటుంది. హల్లెలూయా. అదే కానీ బుద్ధి లేనివాడు ఒక్కడు కానీ కుటుంబంలో ఉన్నాడు అనుకో, కుటుంబం అంతా కూడా వాడు మెయింటైన్ చేస్తూ ఉంటే కుటుంబం నాశనం అయిపోద్ది. కనుక మనం ఏం చేయాలంటే బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. హల్లెలూయా. చివరిగా ఏం చేయాలి? ఒకరినొకరు మనము ప్రేమ కలిగి ఉండాలి. ఒకరికొకరు మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కనుక ఈ విన్న వాక్యాన్ని బట్టి అందరం కలిసి ఇవన్నీ చేయడానికి మనము ఈ సంవత్సరము సిద్ధపడాలి. దయచేసి అందరూ కూడా విన్న వాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? ప్రభువుని మానక స్తుతించే మనసు మనం కలిగి ఉండాలి. అందరం కూడా కళ్ళు మూసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ఆకాశం వైపు చేతులెత్తి